వైఎస్ హయాంలో మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడే రామకృష్ణతో పాటు అతని కుమారుడు పృథ్వీని చూశామని రామకృష్ణ సోదరుడు రాధేశ్యాం తెలిపారు. ఈ తెల్లవారుజామున ఏఓబీలో జరిగిన ఎన్కౌంటర్లో పృథ్వీ అలియాస్ మున్నా మృతి చెందాడనే సమాచారంతో అతని అంత్యక్రియలో పాల్గొనేందుకు రాధేశ్యాం వైజాగ్ బయలుదేరారు. పృథ్వీ మృతి చెందాడనే విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాయని అన్నారు. చూశాను నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చర్చలకు వచ్చినప్పుడు అప్పుడే మా వదిన గారు కలిసి కలవడం జరిగింది. అప్పుడు కొడుకుని చూడటం అయింది. మా అన్నయ్య కానీ వదిన గారు కానీ మా కొడుకు కానీ వాళ్ళంతా ఉద్యమాల్లో ఉన్నారు. తర్వాత వదిన గారు కూడా సరెండర్ అయ్యి బయట ఉన్నదేమా కొడుకు 10 ఏళ్ల క్రితం పోయాడని చెప్పి మాకు కొంత ఇన్ఫర్మేషన్ కానీ తర్వాత వాడికి ఎక్కడున్నారు ఏం చేశారో మాకు తెలియదు. ఏదో టీవీలో చూడటం పేపర్లో చూడటం తప్ప మాకు అంతకు మించి మాకు వేరే న్యూస్ లేదు. ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే చూసేస్తే మన కొడుకుగా మన తండ్రిగా మనకి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి చూసి రావడం జరుగుతుంది. కానీ వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధాలు లేవు.